శ్రీ రాజరాజేశ్వర ఒగ్గుకళ సేవా సమితి అచ్చన్నపల్లి వారి ఆధ్వర్యంలో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది సీనన్న గారికి మన అచ్చన్నపల్లి గ్రామం తరఫున రాజరాజేశ్వర ఒగ్గుకళ సేవా సమితి తరఫున అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఒగ్గు వీరుల సంక్షేమ సంఘం పక్షాన ఆది సీనన్న గారికి వేదిక మీద ఘనంగా స్వాగతం పలుకుతాను. గట్టిగా చెప్పట్లు. గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి మహిళ మొగిలి ఎల్లవ దేవరాజు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. అట్లాగే గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నమిలకొండ శంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాడు. చప్పట్లతో స్వాగతం. మండల కాంగ్రెస్ అధ్యక్షులు వగలావర్ణం శ్రీనంద గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నా. అట్లే మాజీ సర్పంచ్ అచ్చన్నపల్లి మాజీ సర్పంచ్ దాడి కొండయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నా. మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీటీసీ వట్టెంల రంగు వెంకన్న గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎదురుగట్ల సర్పంచ్ సోయనేని కరుణాకర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. నూకల మరి ఎంపీటీసీ ఆత్మీయ మిత్రులు కళాకారులు ఒడ్డు రామన్న గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లే వంగపల్లి మల్లేశ గారు బీసీసీఎల్ అధ్యక్షులు వారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. స్వామి గారు జిల్లా ఉపాధ్యక్షులు గారిని వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. రొండి రాజు గారు ఎస్సీసీఎల్ అధ్యక్షులు వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీర్ల సంక్షేమ సంఘం వారు మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వీపైనటువంటి మన ఆది సీనన్న గారిని రాష్ట్ర పక్షాన ఆశీర్వదించడానికి వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర ఒగ్గు పీర్ల కళాకారుల సంక్షేమ సంఘానికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మరి సంఘం అధ్యక్షులు ఒగ్గు ధర్మయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రధాన కార్యదర్శి చౌదరిపల్లి రవికుమార్ గారు ఒగ్గు రవికుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చౌదరిపల్లి జోషయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సాయిల మల్లేశం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చౌదరిపల్లి అంజనేయులు బొప్పైపల్లి ఐలయ్య ఒగ్గు మధు గచ్చు అంజయ్య ఇక్కిరి మధు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గొల్లకుర్మ సొసైటీ అధ్యక్షులు దాన వేణు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లే ఉపాధ్యక్షులు సుంకర్ నరేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లే యాదవ్ సంఘం ప్రెసిడెంట్ ఏష మల్లేశం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లనే కుర్మ సంఘం ప్రెసిడెంట్ కెంచ గంగరాములు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఉపాధ్యక్షులు దాని సతీష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లనే గౌరవ అధ్యక్షులు కుర్మ సంఘం గౌరవ అధ్యక్షులు దాని తిరుపతి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఓకే, గ్రామంలో పెద్దలు ముఖ్యులు చాలా మంది ఉన్నారు. అందరిని పిలవనందుకు బాధపడద్దు. స్టేజ్ చిన్నగా అయింది, కొద్దిగా అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మన్నించవలసిందిగా శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు కోరుతున్నాను. జిల్లా అధ్యక్షులు గాజర్ల బుగ్గన్న గారిని వేదిక గట్టిగా చప్పట్లు మనోరు మీద. గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి దొత్తి మల్లారెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లనే
ఒగ్గు సంఘం మండల అధ్యక్షులు గాజర్ల మల్లేశం గారిని, గాజర్ల ఎల్లయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కేటాయించింది చిన్న చేతుల మీదుగా భూమి చేసి వాళ్లకు ఫస్ట్ కానుక అందిస్తారని ఆశిస్తున్నాను, అలాగే కోరుకుంటున్నాను. మన ఒగ్గుపీర్ల మన రవాణా డాక్టరేట్ పొందినందుకు అన్నగారు ఎన్నో సేవలు చేసి సుఖ సత్తయ్య మనవనిగా మన గ్రామానికి రావడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మన గాజర్ల దేవరాజు, ఉప్పు దేవరాజు నిరుపేద కళాకారుడు. వీరు కూడా ఎన్నో కష్టపడి కష్టాజీవులను ఓర్చుకొని తిండికి లేని టైంలో కూడా పోరాటం చేసి కళాకారులు ఎంబడి కళాకారులు అందరితోని ఒక ఇలా ప్రజలలో నిలబడి మన కళాకారులకు సమానంగా మన స్టేజ్ ఇచ్చి మన అచ్చనపల్లి గ్రామానికి వర్ణించిన కళాకారులుగా తను కూడా సన్మానించుకున్నాం. అలాగే గాజర్ల సుబ్బయ్య ఈయన కూడా మన జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన గ్రామానికి ఇంతకుముందు కూడా మన రంగ వెంకన్న ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సేవలు చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా కొన్ని పనులు అప్పుడు వేసి ఆగిపోయినాయి. ఆ చిన్న గారు రంగ వెంకన్న గారు ఎంపీగా లేకపోవడం వల్ల మనకు నష్టం జరిగింది. ఆ నష్టాన్ని కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఆ నిధులు ఈ నిధులు అన్ని కలిసి మన గ్రామానికి డెవలప్మెంట్ నిధులు అందించాలని కోరుతున్నాను. అలాగే మన సంఘ సవాళ్ళు కూడా మనకు జడ్పీటీసీ ఆనంద్ కూడా మనకు కొన్ని నష్టం జరిగింది. చిన్న సవాళ్ళ తరఫున కూడా మన కొన్ని నిధులు ఆకాంక్షిస్తున్నాం. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వక్రపట్నం చిన్న గారు మొదలుకో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు. మన అచ్చన్నపల్లి అంటేనే చిన్న పల్లె, కానీ ఈ పల్లెకు వన్యదేవాలి ఇంకా ఎన్నో కళలు కళారంగాలు ముందుకు రావాలని ఇది స్వతహాగా నా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రోగ్రామే ఇది. తర్వాత ముందు 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 గవర్నమెంట్ వేదికలు మారుమూల పల్లెల్లో 6 సంక్షేమ పథకాలు అవన్నీ ముందు ముందుకు మా కళాకారులచే ముందడికి పోవాలని ఆది సీనన్న ఆధ్వర్యంలో ముందడికి తీసుకుపోతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి సందేశం ఇచ్చినటువంటి మన పెద్దలు మరి మాజీ సర్పంచ్ దాన కొబ్బయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎదురుగట్ల గ్రామ సర్పంచ్, ఎదురుగట్ల గ్రామం ఒకే గ్రామం కాకుండా ఎదురుగట్లలో ముఖ్యమైన టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సప్పుడు ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం పూజకు పోతాము. ఎప్పుడు ప్రతిసారి పూజలకు అందుకుంటాము. అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన భక్తులను మన పక్కపట్టి ఊరే మన ఊరే అని అందరినీ దగ్గర తీసుకొని ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి మన సోయినేని కరుణాకర్ అన్న గారు. సోయినేని కరుణాకర్ అంటే ఏదో ఆశీమాసి ముచ్చట కాదు. నేను ఇటువంటి కార్యక్రమాలు ఒక 50 ప్రోగ్రాములు చేసిన. 50 ప్రోగ్రాములు ఫంక్షన్ హాల్లో, శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో, మన చెక్కపల్లి అనిలన్న ఫంక్షన్ హాల్లో చేసిన, వితౌట్ వేములవాడలో చేసిన, వేముల మన ఎదురుగట్ట టెంపుల్ కాడ చేసిన. ఎన్ని ప్రోగ్రాములు చేస్తే అన్ని ప్రోగ్రాములల్లా సర్పంచ్ పాత్ర వాళ్ళ వైఫ్ ఉన్న వాళ్ళ వైఫ్ను పంపించి తమ్ముడు నీకు నేనున్నా, ఇటువంటి సహాయ సహకారాలు ఏం కావాలన్నా మాకు అన్న ఫుడ్ లేదంటే అప్పుడున్న కాలంలో మాకు ఇబ్బంది అవుతుందన్నా, మేము పేద కళాకారులు ఉన్నా మాకు కొంచెం ఫుడ్కి ఇబ్బంది అవుతుందంటే ముందు ఉండి వంటకు ఎంత పడుతుందో నీకు సామాను వచ్చిన కళాకారులు ఎదురుగట్లకి రాని, అచ్చన్నపల్లికి రాని, వేములవాడకి రాని వాళ్ళు 50 మంది కానీ 100 మంది కానీ 200 మంది కానీ వాళ్ళ కడుపు నింపే బాధ్యత నాదని మరి గొప్ప సంకల్పం తీసుకున్నటువంటి మన సోయినేని కరుణాకర్ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. అందరూ కళాకారుల కళను మాత్రమే చూస్తారు, కళాకారుల కడుపు మాత్రం చూసింది సోయినేని కరుణాకర్ అన్నను. ఇప్పుడు మాకు ఈ అవకాశం దొరికింది చెప్పుకోవడానికి, ఎక్కడ దొరకలేదు. సోయినేని కరుణాకర్ అన్నకు గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతూ ఒక్కసారి అతని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అచ్చనపల్లి
మరి గ్రామానికి పెద్దలు ప్రభుత్వ విప్ ఆది సీనన్న గారిని ఆహ్వానించి గ్రామంలో కృతజ్ఞత ధన్యవాద సభ కార్యక్రమం, అదేవిధంగా ఒగ్గు కళాకారుల శ్రీ రాజరాజేశ్వర ఒగ్గు కళా సేవ రాష్ట్ర సమితి గాజర్ల దేవరాజ్ శంభు శంభు అంటే మీ అందరికి తెలుస్తుంది. ఎప్పుడు నచ్చికి దేవరాజు అంటే ఏ దేవరాజు మా శంభు గారు అంటారు. అంటే అంతటి ప్రేమ, అంటే అంతటి ప్రేమకు మా శంభు గారు తగినట్టుగా అంటే అందరికీ ఆ ప్రేమ దొరకది. ఒక మట్టిలో మాణిక్యం, చిన్న పేద కుటుంబంలో పుట్టి ఒక రాష్ట్ర స్థాయిలో ఎదగడము, ఇంత జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకత్వాన్ని ఇక్కడ అందరి ఒక వేదికపై తీసుకురావడం, మీ గ్రామ ప్రజలందరికీ తీసుకురావడం చాలా గొప్ప విషయంగా దేవరాజును పొగుడుతూ, అదేవిధంగా మరి మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ఆది సీనన్న గారికి, అదేవిధంగా ఈ రాజరాజేశ్వర కళా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు, పెద్దలు చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మా మండల అధ్యక్షులు మగలాపన్న శ్రీనివాస్ గారు, గ్రామ సర్పంచ్ ఎల్లవ దేవరాజు గారు, మరియు ఇక్కడ మాజీ ఎంపీ రవి వెంకటేష్ గారు, మన ఎంపీటీసీ బొడ్డు రామన్న గారు, మాజీ సర్పంచ్ కొమరయ్య గారు, సంఘ సామన్న గారు, మల్లారెడ్డి గారు, మరి శంకరు, వేణు, ఇంకా గ్రామాల మరి రాజన్న, మల్లేశన్న, ఇంకా చెప్పుకుంటూ చాలా మంది సమయం లేదు కాబట్టి అందరి పేరు చెప్పలేకపోతా ఉన్నా. మరి మీ గ్రామ ప్రజలకు అక్క చెల్లెలు అన్నతో అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఆది సీనన్నకు ఓట్లేసి మేము రాగానే మమ్మల్ని ఆహ్వానించి మాకన్నా ముందు మీరే సీనన్న ఎట్లన్నా గెలవాలని చెప్పి మరి అవ్వలు బాపులు చాతగాని తాతలు అక్క చెల్లెలు అందరూ కూడా మీరు ఆశీర్వదించి ఓటేసి మరి మంచి మెజారిటీ ఇచ్చి ఒక చైతన్యంగా మరి సీనన్నకు ఓటేసి గెలిపించేది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి మరి మన శంభు గారికి, దేవరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అన్న దేవరాజు ఒక చిన్న గ్రామంలో పుట్టి రాష్ట్ర స్థాయికి వెళ్ళారు. గతంలో ఈయన మంచి కళాకారుడు, అన్ని రకాల ఒగ్గుడోలు కానీ కథలు, బుర్రకథలు, ఇవన్నీ కథలు కూడా చెప్పుకుంటూ వీళ్ళ ట్రస్ట్ ద్వారా చిన్న చిన్న పిల్లలందరూ కూడా కథలు నేర్పిస్తున్నారు. ఫ్రీగానే వాళ్ళకు పిల్లలందరికీ కూడా కథలు నేర్పిస్తూ ఒగ్గుడోలు కళాకారులను వీళ్ళు ఆదుకుంటూ వాళ్ళకు డబ్బులు అవన్నీ కూడా సరఫరా చేసుకుంటూ ఈ యొక్క కళను కాపాడుకొస్తున్నాడు. కానీ వీళ్ళకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది. వీళ్ళని కళను ఎక్కడ కూడా వాళ్ళు గుర్తించలేదు, వీళ్ళను పట్టించుకోలేదు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వీరికి అవకాశం ఇవ్వలేదు. అవకాశం కోసం వీళ్ళు కొట్లాడి అవకాశం తీసుకున్నా కూడా ఏదో 2 నిమిషాలు ఇచ్చినట్టు ఇచ్చి వీళ్ళని తోసేసారు. కాబట్టి అన్న మీ ద్వారా కోరుతా ఉన్న ఈ కళాకారులందరినీ మీరు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకొని వారికి గుర్తింపించి మన రాజరాజేశ్వర శివరాత్రి జాతరలో ఒక ప్రత్యేక స్థానం వీరికి కల్పించాలి. వీలైతే వారికి ఏమన్నా జీతాలు సాలరీస్ కూడా ఇప్పించే బాధ్యత తీసుకోవాలని. మరి వీళ్ళంతా మన కోసం కూడా పనిచేసేది, వీళ్ళు మన వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి మరి అన్నగారిని కోరుతూ వేడుకుంటున్నాం. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్నగారు. మీ సేవలు ఇంకా కావాలి, మా పల్లెకు పక్క పల్లెలకు అన్ని పల్లెలకు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజకీయాల్లో సర్పంచ్ పదవి నుంచి ఇంకా అత్యున్నతమైన పదవులు ఉండాలి. ఆ మల్లికార్జున స్వామి, వీరప్ప స్వామిని ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న మీ విలువైన సందేశం ఇచ్చినందుకు. అట్లనే పెద్దలు ఆత్మీయ కళాకారులు బొడ్డు రామన్న అంటే తెలియని ఎవరు లేరు, మన పల్లెకు తెలుసు. బొడ్డు రామన్న మరి ఎంపీటీసీ గారు, నూకల మరి ఎంపీటీసీ, కళల గురించి తెలుసు, కళల గురించి పట్టున్న వ్యక్తి. నేను అన్న ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రాంలు చేసిన, అన్న ఆశీర్వాదం తీసుకొని కూడా చాలా ప్రోగ్రాంలు చేసిన. అన్న మేము
ఎంత మంచి గవర్నమెంట్ ప్రోగ్రాం పెట్టుకున్నా నా ముఖ్యులు నా విఐపీలు మొట్టమొదటి స్థానంలో కరుణాకరన్ ఉంటే రెండో స్థానంలో రావాలనే ఉన్నాడు. ఎమ్మెల్యే సార్ ఒక్కసారి కూడా రాలేదు అన్న. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ రాజరాజేశ్వర ఉక్కు కళా సేవా సమితి అచ్చన్నపల్లె గారి మరి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మనము ఎన్నో రోజులు ఎన్నో దాదాపు 30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతం ప్రజల కోసం అనునిత్యం కష్టపడుతూ ప్రజలకు అన్న అనగానే నేను ఉన్నా అని చెప్పి మనందరికీ ఆదర్శనీయుడైనటువంటి అన్న మన వేములవాడ శాసనసభ్యులు మరి అదేవిధంగా ప్రభుత్వం అయిపోయినటువంటి ఆదిశీనన్న గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరి కళాకారుల ప్రోగ్రాం కాబట్టి ఇంత టైం అయినప్పటికీ కూడా మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం కోసం ఉన్నందుకు మీ అందరికి కూడా కళాకారుల పక్షాన కృతజ్ఞతలు చేస్తున్నాము. ఎందుకంటే అచ్చన్నపల్లి చిన్న గ్రామం అయినప్పటికీ కళాకారులు అనుకునే వాళ్ళు ఇక్కడ నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగిందంటే అచ్చన్నపల్లి గ్రామానికి ఎంత స్వచ్ఛత, ఎంత మంచి అవకాశం ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు తెలంగాణ సాధించుకోవడంలో మరి కీలక పాత్ర పోషించింది మొట్టమొదటిసారిగా కళాకారులే. కళాకారులు అనుకునే వాళ్ళు లేకపోతే ఈ రాష్ట్రంలో మనం అనుకున్న టైంకు మనకు తెలంగాణ సాధించుకునే వాళ్ళం కాదు. ఈరోజు మరి మన ముందు శాసనసభ్యునిగా ఉన్నటువంటి మనందరి అన్న, మనందరం కూడా ఆయనను ఏ రోజు ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకొని అసెంబ్లీకి పంపించాలని చెప్పి ఎన్నో రోజుల నుంచి తపన పడుతున్నటువంటి ఆయన ఈ రోజు మనందరికీ ఆదర్శనీయంగా మనకు ఎమ్మెల్యేగా దొరకడం అనేది కూడా మన అందరి అదృష్టంగా మనం భావించవలసిన అవసరం. ఎందుకంటే ఇంతకుముందు 9-10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళ చరిత్రను ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఏ రోజు కూడా మరి ఈ ప్రాంతాన్ని ఈ రోజు గెలవగానే ప్రతి ఓటర్స్ కు నేను కృతజ్ఞత చెప్పాలి, నేను కృతజ్ఞత వాళ్ళతో పంచుకోవాలని చెప్పి అన్ని గ్రామాలు దాదాపు ఒక 5 నెలల నుండి మరి ప్రజల పక్షాన పోరాడుతూ మరి ఈ రోజు అన్ని గ్రామాలను కూడా తిరుగుతుందంటే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతకుముందు గెలిచినటువంటి వాళ్ళు కనీసం ఇప్పటి వరకు కూడా కొన్ని గ్రామాలు చూడనటువంటి, అంటే టచ్ కూడా చేయనటువంటి గ్రామాలు, కానీ ఈ రోజు అన్నగారు గెలిచిన నుంచి మొదలుకుంటే ఈ రోజు రాత్రి 11 గంటల వరకు కూడా మరి అన్ని గ్రామాలు తిరుగుతుందంటే నిజంగా మనం అందరం కూడా మనకు అంత మంచి నాయకుడు దొరికినందుకు మనం గర్వించవలసిన అవసరం. 5 సంవత్సరాల వరకు, అంటే ఇప్పుడే కాకుండా మనము 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కావచ్చు, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలకు ఏదైతే మరి కోరుకున్నటువంటి మాట ఇచ్చినటువంటి ఏవైతున్నాయో తప్పకుండా 6 గ్యారంటీలు, ఆ 6 గ్యారంటీలు అమలు పరచడంలో మరి మన రాష్ట్ర ప్రభుత్వం మరి అలా ఖచ్చితంగా అమలు చేస్తారని కూడా ఈ రోజు అన్నగారు మనకు మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి సమయం బాగా లేదు కాబట్టి కళాకారులుగా ఈరోజు ఇక్కడికి, అంటే చిన్నపాటి అచ్చన్నపల్లి గ్రామానికి రాష్ట్ర అధ్యక్షుడితో పాటు రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ కూడా ఈరోజు గాజర్ల దేవయ్య గారు మరి దేవరాజు గారు వారిని రప్పిస్తూ మరి వారితో పాటు ఈరోజు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని కూడా ఇక్కడికి రప్పించిందంటే దేవరాజు గారికి, వారి కళా బృందానికి మనందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే కళాకారులుగా అది కళాకారునికే తెలుసు. మరి అన్నగారు కూడా డాక్టరేట్ పొందిండు, కళాకారునిగా ఎదిగి అని చెప్పారంటే, అంటే మనము ఈ రోజు ఒక ఊరికి వచ్చినామంటే ఆ ఊరు వాతావరణం అనే ఈ ఊరికి కళ లేదురా, ఈ ఊరేమంతా వెలవెలబోతుందని చెప్పంట. అంటే కళ అనేది ప్రతి మనిషి నుంచి మొదలుకుంటే ప్రాంతానికి కూడా ఆ కళ అనేది మనిషి కూడా అరే నిన్న మొన్న నీ ముఖంలో కళ కనబడేది, రోజు కళ లేదని చెప్పి, అంటే కళ అంతా మానవ జీవితానికి అవసరం కాబట్టి కళాకారులను మీరంతా కూడా తప్పకుండా మరి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేవరాజు గారు అన్నట్టుగా అన్నకు ఒక కళాకారునిగా, ఒక క్రీడాకారునిగా ఈ ప్రాంతంలో అన్ని రకాల ఆ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే గారు తప్పకుండా మన సమస్యలు తీరుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున కళాభివందన తెలియజేస్తున్నాం. పెద్దలు, ఆత్మీయులు, ఎప్పుడు అన్న అన్న అంటే
తమ్ముడు నేనున్నా అంటాడు. మన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంఘ స్వామి గారిని వారి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చెప్పట్లు గట్టిగా. ఈనాటి అచ్చన్నపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర ఒగ్గు కళ సేవా సమితి అచ్చన్నపల్లి గారి ఆధ్వర్యంలో ఇట్టి సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన మన వేర్లోడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ శ్రీనివాస్ గారు మరియు అదేవిధంగా ఒగ్గు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వేదికపైన ఉన్న పెద్దలందరికీ మరియు అచ్చన్నపల్లి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే గత నెలలో జరిగిన ఎన్నికల్లో అచ్చన్నపల్లిలో అత్యధిక ఓట్లేసి గెలిపించినందుకు మీకు కృతజ్ఞత చెప్పడానికి మన ఎమ్మెల్యే గారు మన ఊరికి రావడం జరిగింది. అందులో భాగంగానే మనోడు దేవరాజు ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ రానున్న రోజుల్లో అచ్చన్నపల్లి గ్రామ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలని, కాంగ్రెస్ పార్టీకి మీకు ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నది, పెద్దలు ఆలోచన గారు మీకు కావాల్సిన వనరులు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండడానికి తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. వట్టంల ఎంపీటీసీ మాజీ ఎంపీపీ రంగు వెంకన్న గారు ఆత్మీయులు, ఎక్కడ వెంలవాడక్కడ కలిసిన తమ్ముడు బాగున్నావా, ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నాయని ఆత్మీయంగా పలకరించే రంగు వెంకన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి. ఈనాటి కృతజ్ఞత ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి దేవరాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీనివాస్ గారు, ప్రభుత్వ పెద్దలు శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మరి రవి గారు, డాక్టరేట్ పొందిండు, అట్లాగే ఒగ్గు కళా సంఘం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, ఈ గ్రామ మాజీ సర్పంచ్ కొమరన్న గారు, అట్లాగే మా పార్టీ మండల ప్రెసిడెంట్ సీనన్న గారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు మల్లేశం గారు, రాజు గారు, కరుణాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పెద్ద సంగతవన్న గారు, మల్లన్న గారు, మరి ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు ఇంతసేపు వెయిట్ చేసి ఈ యొక్క సన్మానానికి పెద్దల శ్రీనివాస్ గారికి మరి ఇంత వెయిట్ చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గతంలో మరి ఎంపీపీగా ఉన్నప్పుడు కుమరన్న ఎప్పుడు కూడా ఈ గ్రామానికి సంబంధించి దాదాపుగా ఒక 10-12 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చినటువంటి మరి మండల పరిషత్ నుంచి తీసుకురావడం జరిగింది. ఈ గ్రామానికి చాలాసార్లు వచ్చిన అభివృద్ధి కార్యక్రమాల్లో మరి రానున్న రోజులలో గౌరవ శాసనసభ్యులు గారు, అంటే మన శాసనసభ్యులు కింది స్థాయి నుంచి జడ్పీటీసీగా, ఎంపీపీగా, దేవస్థానం చైర్మన్గా, అంటే అన్ని బాధలు తెలిసిన వాడే మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే మన ప్రజల కష్ట సుఖాలు అనేక సార్లు 2009 నుంచి మరి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఓడిపోయినా కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజల కష్టాలు, ఇక్కడ ఉన్నటువంటి నిత్యావసర ఏవైతే పనులు ఉన్నాయో వాటి మీద ఎప్పుడు కొట్లాడుకుంటూ అనునిత్యం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు మన కష్టాలు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. మరి తప్పకుండా కూడా మనకు ఉన్నటువంటి ఏవైతే అంచెలంచెలుగా డెవలప్మెంట్ అనేది అంచెలంచెలుగా చేసుకుంటూ మరి ప్రాంతాన్ని కూడా అట్లాగే ఈ అచ్చన్నపేట గ్రామాన్ని కూడా కాపాడుకునే బాధ్యత అన్నపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందాక రాంగా అక్కడ అమ్మలు ఇంకా ముచ్చట్లు పెడుతుండ్రు. అబ్బా సీనన్న ఓట్ల కోసం ఎట్లయితే ఇంటికి వచ్చి ఓట్ల కోసం ఎట్లయితే అచ్చన్నపేట గ్రామానికి వచ్చిండో అప్పుడు ఎట్లా ఓట్లు అడిగిండో మళ్ళీ సేమ్ ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత మరి ఇటుండోళ్ళను అటుండోళ్ళను అందరినీ కూడా వాళ్ళందరికీ దండం పెట్టుకుంటూ పోతుండ్రు. ఎమ్మెల్యే అంటే ఇట్లా ఉండాలి, మరి ఏ మాత్రం కూడా మార్పు లేదు, మారలేదు. అంటే ఓట్ల ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడో మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అట్లే ఉన్నాడని చెప్పి ముచ్చట్లు పెడుతుండ్రు. అంటే అనునిత్యం కూడా ఎక్కడ కూడా మారకుండా ప్రజా సమస్యల మీదనే ప్రజలతోనే సంబంధం ఉన్నటువంటి వ్యక్తి మరి ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ పోతా ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తికి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ గ్రామంలో ఒగ్గు కళ మరి కాపాడుకుంటూ ఈ గ్రామ నుంచి దేవరాజు గారు అంచెలంచెలుగా ఎదిగి మరి కర్ణాకరణ ఎప్పుడు ఇంత ప్రేమ తెలుసుకున్నామని చెప్పి ఎంత అంచెలంచెలుగా ఎదుగుతూ పోతా ఉన్నాడు. ఇంకా రానున్న రోజులలో కూడా మీరు అన్ని మంచి స్థాయిలోకి పోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మరి రవి గారు రాష్ట్ర నాయకులు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అవకాశం ఇచ్చినటువంటి
ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో అచ్చనపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి వారికి సన్మానం ఏర్పాటు చేసినటువంటి దేవరాయనకు మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. మీ ఆశీర్వాదాలు అంటే ఇంకా ముందుకు వెళ్తాం. ప్రథమ పౌరులు గ్రామానికి ఎన్నో సేవలు చేస్తూ గ్రామాన్ని సుభిక్షంగా కాపాడుతున్న మరి మొగిలి ఎల్లవ దేవరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు అచ్చనపల్లిలో శ్రీ రాధాశ్వర ఉపకళ సేవా సమితి కళాకారుల సేవా సమితిలో జరుపుకుంటున్నాం. ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినట్టు గౌరవనీయులు ఆది శ్రీనివాసు ప్రభుత్వ వైపు, అలాగే మొదలబొలం సీనన్న కానీ, అలాగే పెద్దలు మన బొడ్డురామన్న కానీ, అలాగే ఇప్పుడు మన పెండిరాన్న కానీ, కర్ణాకర్ కానీ, ముఖ్యులు ఈ ఇక్కడికి గారి అని వాళ్ళ పేరు కూడా వివేకమైన ప్రతి ఒక్కరికి ముందుగా ఇప్పుడు అచ్చనపల్లి గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ, దీనికి ఇంతకుముందు కూడా ఇప్పుడు ఇది దేవరాజు ఇప్పుడు మన చెక్కపల్లిలో జరుపుకున్న దానికి కూడా ఆలయ చాలా కష్టపడి అది అయితే మన గ్రామంలో ముఖ్యంగా అయితే ఒక 15 మంది మెయిన్ కళాకారులుగా ఏర్పడి మన నియోజకవర్గంలోనే ఒక వన్న తెచ్చినటువంటి గ్రామం మన అచ్చనపల్లి. ఈ అచ్చనపల్లి ఇంకా ముందు కూడా ఈ రాజేశ్వర స్వామి ఆయురాగ్యాలతో నిండు మనసుతో ఉండి వాళ్ళు ముందుకు ఎదిగి ఇంకా మంచి ఇంకా ఈ విలేజ్కి ఇంకా ఉన్నత స్థాయి పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ బాబు. ఆత్మీయంగా ఎప్పుడున్నా ఏ ప్రోగ్రాం ఉన్నా మరి సర్పంచ్ గారు ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి వాళ్ళ ఆశీర్వాదాలు ఇచ్చారు. వారికి మా గ్రామం అచ్చనపల్లి గ్రామం తరఫున రాజరాజేశ్వర ఉపకళ సేవా సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు వకలాభరణం సీనన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. శ్రీ రాజరాజేశ్వర స్వామి కళా సమితి అచ్చనపల్లి గారు మరి దేవరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసన సభ్యులు, ప్రభుత్వ విప్పు, అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఆది సీనన్న గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి అచ్చనపల్లి అంటే చిన్న గ్రామమైన ఈరోజు దేవరాజు ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఇది మీ గ్రామానికి ఒక గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒగ్గు కళాకారులు అచ్చనపల్లిలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఆ కళను రాష్ట్ర స్థాయి వరకు తీసుకుపోయినటువంటి వ్యక్తి కాబట్టి మీ గ్రామం తరఫున అతన్ని అభినందించవలసినటువంటి అవసరం ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మరి ఒగ్గు కళాకారులందరినీ ఈ గ్రామానికి తెప్పించి మరి వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడము ఇంకా చాలా పెద్ద గొప్ప విషయంగా నేను భావిస్తూ, మరి ఈరోజు దేవరాజు గారు చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కళాకారులను సన్మానిస్తూ అదేవిధంగా ఈ గ్రామానికి చెందినటువంటి కళాకారులకు కూడా తన వంతు సహాయకారాలు చేసేందుకు ముందుకు వచ్చేటువంటి వ్యక్తి కాబట్టి మరి రానున్న రోజుల్లో ఇలాంటి వ్యక్తికి మరిన్ని అవకాశాలు కల్పించవలసిందిగా మరి మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని కోరుతూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా మరి దేవరాజు చేసి మరి ఈ అచ్చనపల్లికి ఒక వన్డే చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అన్నగారి విలువైన సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమిలకొండ శంకర్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే అయిన ఆల్సీనన్న గారికి మరియు ఒగ్గు కళాకారులందరికీ నా యొక్క నమస్కారాలు. సీనన్న గారికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఆయన మనం ఎమ్మెల్యే గెలిపించినాం కాబట్టి మనకు మన ఊరికి వచ్చి కృతజ్ఞత చెప్పడానికి కొరకు వచ్చింది. అన్ని ఊరి ఇట్లనే. కాకపోతే మన ఊళ్ళో స్పెషల్ ఏంటంటే దేవరాజు గారు కళా బృందం చేత సన్మానం సభ చేసింది కాబట్టి ఇట్లా కొద్దిగా స్పెషల్ జరుగుతుంది మన ఊళ్ళో. అన్న వచ్చింది కొరకంటే మన అందరూ కృతజ్ఞత చెప్పడానికి కొరకే వచ్చింది. అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించింది ఎలక్షన్ కన్నా ముందు. 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసింది. ఇంకా 4 గ్యారంటీలు అమలు చేయాలి. కంపల్సరీగా అమలు చేస్తున్న పార్టీ ఎవరు కూడా ఆందోళన పడకూడదు. రైతు బంధు కొందరు రైతు బంధు వస్తలేదు అంటారు. ఈ నెల లాస్ట్ వరకు రైతు బంధు వస్తుంది. ఎట్లా కంపల్సరీ రైతు బంధు వస్తుంది. ఇక అనగా ఏంటంటే ఒకటి మా ఊళ్ళో మహిళా సంఘం భవనం కావాలి. నేను ఉప సర్పంచ్ ఉన్నప్పుడు అన్న టెంపుల్ చైర్మన్ గా ఉన్నప్పుడు బెంగళూరు కాడ ముడిగడ్డ కాడ బ్లేడ్ బంకు లేవల్ చేసినాం. ఏది మాకు భవనం ప్రకటిస్తున్నారని. కానీ ప్రకటించలేదు అన్నప్పుడు మాకు బంగ్లానే మహిళా సంఘాలకు బంగ్లానే లేదు. ఆ బంగ్లా పడి ప్రకటించాలి. మళ్ళీ తర్వాత ఒకటి అన్న మర్చిపోయింది. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఇచ్చి మర్చిపోయేది కాదు. వాగ్దానాలు ఇచ్చి వడిసంచకాడ కొట్లాడ కాదు. ఉంటే కాదు ఇచ్చేది వడిసంచకాడ కొట్లాడాలని ముచ్చట కాదు. అన్ని వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తుంది. అందుకని నేను మర్చిపోయినా. దయచేసి ఏమనుకోకూడదు. సభలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. గ్రామానికి ప్రథమ పౌరుగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు కార్యక్రమాలు అందించినటువంటి మాజీ సర్పంచ్ అచ్చన్నపేట మరి దొంతి మల్లారెడ్డి గారిని వారి విలువైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి శ్రీ నారాయణేశ్వరం కళాకార సేవా సమితి అచ్చనపల్లి వారి ఆధ్వర్యంలో చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. జిల్లా లెవెల్ కానీ మన తెలంగాణ లెవెల్ కానీ తెచ్చినందుకు ముగ్గు దేవరాజు చాలా కృతజ్ఞతతో అభినందిస్తున్నాము. దీనికి ఎన్నో సేవలు చేసినాం. అచ్చనపల్లి గ్రామానికి ఆయన ఆదిశీలన్న గారికి ఎన్నో విధాల దాదాపు ఇప్పటికి దాదాపు 10-15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే కావాలని ఎంతో కోరిక ఉందని మనకు అనుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఆదిశీలన్న గారు వచ్చింది కాబట్టి మనకి ఏ సమస్య అయినా ఎప్పుడైనా ఆయన ఓడిపోయినప్పటికీ ప్రతి గ్రామానికి విచ్చేసి ప్రతి వాళ్ళకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎక్కడొచ్చినా కూడా ప్రతిసారి వచ్చి వాళ్ళను మందలించిపోయే మన ఆత్మీయులు ఆదిశీలన్న గారు. దానికి మనకు ఎన్నో అవసరాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నైతే 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరుకుంటుందో ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేసింది. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే మనకు చాలా మంది రాజన్న సిరిసిల్ల జిల్లా మరి ఒగ్గుబీర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరి ఈ ఊర్లోనే పుట్టి ఈ ఊర్లోనే పెరిగి మరి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, జిల్లాకే ఒగ్గు కళకు సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు ఆత్మీయులు అన్నగారైనటువంటి మరి అన్నను కథను స్ఫూర్తిగా తీసుకుని నేను కథలు మొదలు పెట్టుకున్నా. అన్న స్ఫూర్తి ఏమంటే నేను కళారంగంలో ముందరికి వెళ్తున్నా. మరి అటువంటి అన్నను గాజర్ల బుగ్గయ్య గారిని మరి అలియాస్ కొమరయ్య గారిని మాట్లాడవలసిందిగా గట్టిగా చప్పట్లతో స్వాగతం. అందరికి నమస్కారం. ఈరోజు ఆదిశరణ మన ఊరికి రావడం చాలా సంతోషం. అలాగే రాష్ట్ర ఒగ్గు కళాకారుల అధ్యక్షుడు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఒగ్గు రవి గారి అతని సన్మానం సందర్భంగా రావడం సంతోషం. మరి అదేవిధంగా ఆదిశీనన్న అంటే ఏమో ఒక శాస్త్రం ఉంటుంది. ఇక మా కథ అంటే నా గురించి మీ అందరూ తెలుసు. కాకపోతే పచ్చటి ఆకుల అన్నం పెడితే 10 సంవత్సరాలు 1000 సంవత్సరాలు మర్చిపోని మా అటువంటి ఒగ్గు కళాకారులు. అన్నగారు రాజరాజేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మిద్దరాములు గారి ఒగ్గు కథ చెప్పి అతను చాలుచుకున్న తరంలో అన్నామా ఒగ్గు కళ అంతా ఖాళీ ఉందన్న, స్టేజ్ ఖాళీ ఉందన్న, మా పరిస్థితి ఏంది అన్నప్పుడు ఆ మిద్దరాముల స్థలంలో ప్రతి వారం నా చేత ఒగ్గు కథ చెప్పిన మహానుభావుడు మన ఆదిశీలన్న. మరి చిన్న స్థాయి నుంచి సీఎం దాకా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ దాకా
పరిచయం చేసి ప్రతి నాయకుడు నన్ను పరిచయం చేసి అన్నం ద్వారా నాకు పూటగల సమయంలో ఎన్నో పోకలు ఇచ్చినటువంటి మహానుభావుడు. కాంగ్రెస్ కథ తెలంగాణ కథను సినిమాలో మాత్రమే రిలీజ్ చేయడం 4 గంటలు చెప్పడం జరిగింది, కానీ కాంగ్రెస్ కథను మొత్తం ఇప్పటికి కూడా మైండ్ లో ఫిక్స్ అయి ఉన్నది. ఇందిరమ్మ కథ ఎన్నోసార్లు ఆ కాంగ్రెస్ పార్టీలో మోదిరాల కన్న కొడుకు మోగనంగ గురు కన్న బిడ్డ నిలవంతంగా ఇందిరమ్మ 4 దేశాలని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ గాంధిని అని ఇందిరమ్మ పుట్టిన కాడ నుంచి మరి 1984 అక్టోబర్ మాసం 31 తారీఖున కనకంబురం కత్ర సీర కట్టుకొని ఆఫీస్కి అని బయలుగా పాపకారి ఉన్నటువంటి రక్షక బడులే 11 గంటల 15 నిమిషాలకు ఇందిరమ్మను చంపినటువంటి ఘటన కథను మరి అన్నగారు చిన్నమ్మ కూడా ఎన్నో చదువు జరిగింది. అన్న మాకు ఒక్కడే కోరిక, మరి ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడు 10 లీటర్లు పెట్టిన అన్న నేను మా ఒక్కొక్క లంగాల కన్నా భవనం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ అగ్రహార గుట్టకి ఎక్కడో కొంతగిస్తే దాన్ని కట్టుకుంటామని చెప్పి ఎన్నోసార్లు పోయి కాళ్ళు చెప్పులున్న ఘటన మీరన్నా అన్న మాకు చేస్తే మా జీవితంలో మంచి కొమ్ముట పెట్టుకుంటాం. అదేవిధంగా మాకు అందరికీ అందరికీ కళాకారులకు జాబులు ఇవ్వడం జరిగింది అన్న. తెలంగాణలో మేము ఎన్నో ఫస్ట్ ముందుండి మనం మా ఊరు నుండి కష్టపడి ఎంజాయ్ చేసినాం. దానికి మీరు ఎట్లా లేదు సీఎం దగ్గర కూడా మమ్మల్ని కల్పించి అవకాశం కల్పించి మాకు నౌకలు వచ్చాయి, మరి ఉపాధి కల్పించాలని కోరుతూ టైం ఎక్కువ కాబట్టి నమస్కారం చేస్తూ అందరికీ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మనోరు పెట్టే ఒకసారి గట్టిగా చెప్పట్లు. చుక్క సత్య వరంగల్ ఏరియా అట్లా మరి ప్రముఖ కళాకారులు పెద్దలు డాక్టర్ చుక్క సత్య గారు స్వర్గస్థులైన వారి కుమారులు వారి కుటుంబీకులు వాళ్ళే రాష్ట్ర నాయకులు. అక్కడి నుంచి కూడా ఇక్కడి వరకు తీసుకురావడం ఇలా సీరణ సభతోటి మా అందరికి ఆత్మీయంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అయ్యా సభకు నమస్కారం. ఏదికన్నా అలంకరించిన పెద్దలందరికీ ప్రాధాన్యతలు. కళాకారునికి పెద్దగా గొప్పలు చెప్పుకునే చోట అవకాశాలు ఉన్నాయి. మానాటి పెద్దలు ఎమ్మెల్యేలు ఎంపీలు మా కష్టాలు మా సుఖాలు చూసి ఎంతో ఇంత మాకు సాయం చేస్తారన్న ఆలోచన కోసానికి ఏదికైనా మాట్లాడగలుగుతాం. మేము కళాకారులు అంటే బీద కుటుంబాలు ఉంటాయి, చాలా బీద కుటుంబాలు ఇల్లు లేకుంటుంటారు. వాళ్ళకు కష్టం చేసుకుందామంటే ఆలోచన భూములు దాకా లేకుంటుంటారు. దయచేసి ఇల్లు లేని వారికి ఇల్లు ఖచ్చితంగా మీరు సాయం చేయగలరు. అక్కడక్కడ తిరిగి ప్రతి హైదరాబాద్ పోతుండొచ్చు, అక్కడ వరంగల్ పోతుండొచ్చు, అన్నప్పటికీ ఎక్కడెక్కడో తిరిగి మన ఇమలవాడలో దిగితే ఊర్ల పడి వచ్చడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. చిన్న ఆలోచించి ఒక రూమ్ అంటే కళాకారుల మీద చుట్టూగా తిరిగి వచ్చి అక్కడ ఉండడానికి ఒక రూమ్ ఇచ్చేటట్టుగా దయచేసి కళాకారుల మీద మంచి మనసుండి బీద కుటుంబాలు ఉంటారు కాబట్టి కొన్ని ఇంత మొదలు మేము ఇచ్చేసినాం అది చేసినాం అన్నారు. ఏది తినమన్నాం అన్నవాళ్ళు ఈ బట్టి ఏం చేసినా కళాకారులకై తెలిపేదే కాదలే. నిమ్మలంగా మనకు తెలిసినంత మన్నాన్ని మేమనుకున్న ఇందిరాగాంధీ ఆయంలో జరిగిన విధానముగా అదే కొద్దిగా రామారావు ఆయంలో జరిగిన విధానంగా ఇందిరాగాంధీ ఆయంలో ఇంత ఇచ్చారు, ఇంతో అంతో. రామారావు ఆయంలో ఎంతో సాయం అయింది, కానీ ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు కళాకారులకు ఏం లేదు. దయచేసి డిబిఆర్ఓ ఆఫీస్ నుండి మళ్ళీ కొన్ని ప్రోగ్రాంలు ఇచ్చే ఉపాయం కావాలి. దయచేసి కళాకారులకు ఇంతో పింఛన్లు మాత్రం దయచేసి మీరు అంతకన్నా గొప్ప విషయం సాధనలు అవుతారు. చెప్పి బాధల మీద ఈడాలు ఎగిరి ఆశపడి ముసలి అయిన చాలా మంది ఉన్నారు. కొన్ని పింఛన్లు తయారు చేసి మరీ మిమ్మల్ని కోరుసు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. పెద్దలు ఆత్మీయులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవ అతిథులు మరి మదన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై మల్లన్న, జై మల్లన్న. జై అంటే మనకి విజయాలు అంటే గట్టిగా నూరి జై మల్లన్న, జై మల్లన్న, జై రాజన్న, జై మధ్యపోషమ్మ. ఆమె ఆదిశక్తి కాబట్టి ఆమె తలుచుకుంటే మనకు ఒంటిలో ఉన్న సరైన పోయి బలం వస్తుంది. అయితే ఇక్కడ కళాకారులకు అందరికీ నమస్కారం. మన రవ్వన్న ముందుగా అన్న గురించి చెప్పాలి. ఏంటంటే ఫస్ట్
చుక్క సత్తయ్య వారసత్వం నుంచి ఆ జెండాను అందుకొని అక్కడ నుంచి 6,000 మంది ఒగ్గు కళాకారులను తయారు చేసి అస్సాంలో వస్తా బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత మొట్టమొదటి తెలంగాణ వ్యక్తి. ఆ తర్వాత మన కళకు, తెలంగాణ కళకు ఫస్ట్ డాక్టరేట్ పొందిన సుక్క సత్తయ్య తాత తర్వాత మళ్ళీ అదే వారసత్వంతో డాక్టరేట్ అందుకున్న మొట్టమొదటి యువకుడు చుక్క రవణ గారు. ఇంకా అంతకంటే అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సార్ కూడా కళాకారుడు. ఎందుకంటే మనం కథ చెప్తే మనం మైండ్ ఎట్లా పెడతామో మన అందరినీ చదివేటాయన మన ఎమ్మెల్యే. మన అందరినీ ఎవరు ఎట్లా మాట్లాడతారు వీళ్ళందరికీ అర్థం పెట్టాయనే, అది కూడా ఒక కళనే మన ఎమ్మెల్యే సార్ది. సార్ నేను ఒక దేవుంది, మేము ఆయన ప్రార్థన చేస్తాం కాబట్టి థ్యాంక్ యూ అన్న, విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు, మరి ఒగ్గుపీర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మరి భూదేవికి ఎంత ఒప్పుకుంటుందో మరి మా ధర్మన్నకు అంత ఒప్పుకుంటుంది. పెద్దలు రాష్ట్ర సంఘాన్ని కడుపులో పెట్టి దాచుకుంటున్న మరి అధ్యక్షులు ఒగ్గు ధర్మయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు మా ఆది శ్రీరన్న గారికి పాదాలు వందనాలు. వేదిక మీద ఉన్న పెద్దలు, కళాకారులు, కళా పూజలు, అందరికి 10,000 శనార్థులు. మా కళాకారులు అంటే చాలా బీదోళ్ళము, ఉండబోతు ఇండ్లు ఉండయి. ప్రోగ్రాం చేసి వచ్చినామంటే మూడు తెచ్చిందో పెన్న ఇంటికన్నా చూసుకుంటుంది. ఆ పైసలాడ బిల్లు రాదు. ఇంటికి వచ్చినాక ఉపాసం ఉండవలసిన కథ ఉంది. అంత ముందుకు ప్రోగ్రాం చేయగానే ఎప్పటి కూలి అప్పుడు ఇద్దరు. ఇప్పుడు 6 నెలలు పడుతుంది పైసదానికి, ఏడాది పడుతుంది, పైసలు వస్తలేవు. మొక్క మీద రంగు తుడుచుకోగానే పైసలు ఇవ్వాలి, ప్రోగ్రాం అయిపోగానే పైసలు ఇవ్వాలి గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ కూడా సిఫారసు చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఒగ్గు కళాకారులకు ఇండ్లు, ఒగ్గు కళాకారులకు కథలు, శిక్షణ శిబిరాలు ఎక్కించి సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఒగ్గు కళా భవనం కట్టించి మా పిల్లలు మేము నేర్చుకుంటాం కాబట్టి ఆదిశీనని ఎప్పుడు మర్చిపోలేము. మొన్న బీర్లాయిలే గారికి కూడా చెప్పిన అన్న, మన గుట్టలు కూడా ఒక కళాభవనం కడితే మా కళాకారులు ఆడుకుంటారు, పాడుకుంటారు. ఒగ్గు కళాకారులకు ఇదివరకు ప్రోగ్రాములు ఇచ్చడే లేదు, చాలా బంద్ చేసిన. గుట్టల మీద ప్రోగ్రాం చేస్తే వారము కళ్యాణం అప్పుడు 500 డోళ్లు కొట్టిపించి ప్రోగ్రాం ఇవ్వాలని మనం చేస్తున్నాం. కళాకారులకు ఉద్యోగాలు, ఆ పోయిన ప్రభుత్వం 500 ఉద్యోగాలు ఇస్తే మా ఒగ్గు కళాకారులకు స్వచ్ఛంగా చెప్తున్నాం, ఒక్క ప్రోగ్రాం ఒక్క డ్యూటీ కాలేదు సార్. మాకు చాలా కష్టంగా 500 ఉద్యోగాలు ఆగమైపోయినాయి. మస్తు బదలాయినాం సార్. సీఎం దగ్గర పోయి అసెంబ్లీ ముట్టడించినాం, కొట్టిరు సార్, ఎక్కడ దెబ్బలు కొట్టాను చేసి. ఇప్పుడు మీరు దర్శుకొని మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మా ఒగ్గు కళాకారులకు ప్రోగ్రాంలు ఇచ్చి మాకు ఉద్యోగాలు ఇచ్చి 500 ఉద్యోగాలల్లో ఒక్కొక్కళ్ళు మాకు ఇవ్వండి సార్. అందరం బస్తాం, మేము ఎప్పుడు యాడ్ చేసుకుంటాం. చాలా కష్టమే ఉన్నాం సార్. లోన్లు తాళాలు ఇప్పియాలి గవర్నమెంట్ నుంచి. ఇంతే సంగతి సార్. థ్యాంక్ యూ. చెట్లున్నాయి మాట్లాడేటి, చిన్న చిన్న అంశాలే ఉన్నాయి, అది నేనే మాట్లాడతా. మేము రాష్ట్ర కళాకారులు అందరం తెప్పించిన పొద్దుగాల ప్రోగ్రామ్ అని వీళ్ళని. ఎందుకంటే సాయంత్రం గంట అటు ఇటు అయితే మీ వాళ్ళు రాలేరు కానీ మేము పోతామని మీరు దండం పెట్టి పోతారని మా వాళ్ళు పొద్దుగాల నుంచి వెయిట్ చేపిస్తున్నా. మరి పొద్దు నుంచి వెయిట్ చేపిస్తున్నా. అట్లనే రాత్రి 9 గంటలకైనా వీళ్ళు కొంచెం వెనక ముందు చేస్తే మా వాళ్ళు వెనక ముందు చేస్తే ఇబ్బంది అవుతుందని మీరు ఇచ్చిన సమయం కరెక్ట్ కానీ మా వాళ్ళు పొద్దుగాల నుంచి వెయిట్ చేపిస్తున్నా. అట్లనే ఎక్కువ సమయం తీసుకున్నా. ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర కళాకారులందరిని పిలిపించి మీకు రాష్ట్ర కళాకారుల చేత ఆశీర్వచనం ఇప్పించి అలాగే ఘనంగా గొప్ప సన్మానం చేయించుకొని మా ఆది శ్రీరన్న గారికి మరి గొప్ప సన్మానం జరగాలంటే ఒక దేవరాజు చేతనో, ఒక మండల కమిటీ చేతనో, ఒక జిల్లా కమిటీ చేతనో సంతృప్తి ఉండదు. మా అన్న 4 సార్లు ఓడిపోయి 5వసారి విజయం సాధించింది కాబట్టి రాష్ట్రం నుంచి నలుగురు తెప్పించి ఘనంగా సన్మానించుకోవడానికి మాత్రమే ఈ సభను పెట్టుకున్నాం.
ఈ సభను పెట్టుకునే రెండో ఉద్దేశం ఏంటంటే డాక్టరేట్ పట్టా పొందిండు. డాక్టరేట్ పట్టా పొందినాక బీర్ల ఐలన్న మన కాంగ్రెస్ నాయకులు శాసనసభ్యులు ఆలేరు నియోజకవర్గం నుంచి ఎన్నికైండు. అన్న కూడా పిలుపునిస్తే మొట్టమొదటిసారి మా సీనన్న సన్మానం చేసుకున్నాకనే ఎక్కడికన్నా పోవాలని పోతే మన ఒగ్గు జాతికి వన్నె తెచ్చినావు. ఫస్ట్ మా ఎమ్మెల్యే సార్ దగ్గర నీకు సన్మానం జరగాలి, తర్వాత నువ్వు ఇక్కడికి వెళ్ళి నువ్వు ఎక్కడ నువ్వు సార్లు కప్పచ్చుకో, నాకు సంబంధం లేదు, మా ఊళ్ళోనే ప్రైవేట్ గా పెట్టుకుంటా, ఎన్ని రూపాయల ఖర్చు కానీ నా గడ్డ మీదే నా ఊళ్ళోనే నా మట్టిలోనే మా సీనన్న చేతుల మీదనే నీకు సన్మానం జరగాలని పోటీ పడి మరి ఇక్కడికి రమణను కూడా డాక్టరేట్ పట్టా పొందినందుకు రమణను కూడా పిలిపించుకున్నాం. ఇవి రెండు ముఖ్య ఉద్దేశాలు. అన్న చిన్న విలువైన ముచ్చట్లు ఇవి మేము తిరిగి తిరిగి కాళ్ళు అరిగినాయి. పాత అన్న ఎమ్మెల్యే కింద ఉన్న కళ్ళలు పట్టుకొని చేతులు అరిగినాయి. ఇక మేము ఇబ్బంది పడి 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 ఉన్నాం. మేము కూడా బాగా అలసిపోయి ఉన్నాం. రెండే ముచ్చట్లు, సీనారే కళామందిరం శిథిల వ్యవస్థకు వచ్చి మళ్ళీ దానికి 4-5 కోట్లు శాంక్షన్ చేసిర్రు. అందులో ఒగ్గు కళాకారులకు ఒక గదిని కేటాయించమని పాదాలు వందనం చేసి కోరుతాం. రెండోది టెంపుల్ లో సాంస్కృతిక కార్యక్రమాలకు కొన్ని భవనాలు డిజైన్ లో చూసినాం. మాకు ప్రత్యక్షంగా ఏమైతుందో కూడా తెలియదు. ఆ ప్రత్యక్షంగా ఆ కళాకారులకు నిర్మించిన దానిలో ఒగ్గు డోలుకు ఒగ్గు కథకు ప్రాధాన్యత ఇవ్వాలి. 1,80,000 మంది మొత్తం మన జిల్లాలో ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మీతో ఒక గొప్ప సభ పెట్టించి వాళ్ళందరి చేత కూడా మళ్ళీ సన్మాన సభ పెట్టిస్తానా. ఖచ్చితంగా ఆ టెంపుల్లో కూడా మాకు చిన్నకు ఒక మూలకు మరి ఒగ్గు కళాకారులు కూడా పాటలు పాడుకునే విధంగా భక్తి గీతాలు ఆలపించడానికి మేము మళ్ళీ పూజలు చేస్తాం, దేవుని పూజలు చేస్తాం, ఎల్లమ్మ కథ చెప్తాం, ఏ కథ చెప్పమన్నా రామరామ అభిషేకం పోకుండా ఆ దేవుని సేవలు చేయడానికి టెంపుల్ మీద కూడా మాకు అర్హత కల్పించాలి. మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు మా బుగ్గనే చెప్పిండు, మీరు చైర్మన్ గా పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు యములాడ రాజన్న కాడ కథ అనేది మొత్తం బంద్ అయిపోయింది. యములాడ రాజన్న దగ్గర కథ చెప్పాలంటే స్టేట్ వైజ్ ఒక ప్రోగ్రామ్ శివరాత్రికి 3 రోజులల్లా మన ప్రాంతీయ కళాకారులకు ఒక 5 నిమిషాలు మాత్రమే అవకాశం ఇచ్చి మమ్మల్ని స్టేజ్ దిగిపోయే పరిస్థితి ఉంది. మా ప్రాంతీయ కళాకారులు మన అన్న రామన్న గారు కూడా సఫర్ అయ్యారు. మేము 5 నిమిషాలు చేసుకున్నాం. కాబట్టి ఈసారి ప్రాంతీయ కళాకారులకు ఒక రోజు పెరిగినా పర్వాలేదు, మీరు తలుచుకుంటే అవుతుంది. ఇక్కడి కళాకారులకు కొద్దిగా ఉపాధి కల్పించడం అవుతారు. ఖచ్చితంగా ఆ వేదిక మీద ప్రాంతీయ కళాకారులకు ఒక రోజు పెట్టండి, ఇంకో రోజు పెట్టండి, 4 రోజులు 5 రోజులు నడుస్తుంది శివరాత్రి ప్రోగ్రాం. అందులో మీరు ఒకటి అంశాన్ని దగ్గర తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లనే ఒగ్గు భవనం ఏ ఊరికైనా ఇంత ఎమ్మెల్యే సార్లు మంచుకున్నారు. చిన్నగా మూలకు ఒక రేకుల రూమాన్ని వేసిచ్చారు. కానీ ఇక మాది 10 ఏళ్ల శని వేయింది, దరిద్రం వేయింది. ఇప్పుడు మేము మంచి రోజులలో కట్టినామని అనుకుంటున్నాం. మాకు మీరు ఏ ఊరికి ఇచ్చినా పర్వాలేదు, ఎంత దూరం ఇచ్చినా పర్వాలేదు, మా ఒగ్గు కళాకారులకు ఒక భవనం మీరు రేట్లు వేసి ఇచ్చినా మా సీనన్నతో ఫోటో పెట్టుకొని సీనన్న పేరు చెప్పుకొని బతుకుతామని ఇదే వేదిక మీద తెలియజేస్తా ఉన్నా. అట్లే టీపీఆర్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ నుంచి ఉంటుండే ఉన్నప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి గడే 500 మంది బతుకుతున్నారు. వాళ్ళు బతుకుతున్న ఈర్ష కాదు, 500 మంది రాష్ట్రానికి సరిపోరు. మా స్ట్రెంత్ బాగుంది. మాకు కూడా కళాకారులకు టీపీఆర్ తరఫున చింది యక్షగాన కళాకారులు, భజన కళాకారులు, చాలా మంది కళాకారులు బతుకులు టీపీఆర్ ప్రోగ్రామ్స్ యథావిధిగా మీరు మీ దృష్టికి వెళ్ళి మరి ప్రభుత్వం దాకా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లనే మన విలేజ్ లో కథ చెప్పి వస్తుంటే మరి మన అచ్చన్నపల్లి కళాకారులు పెద్దలు మా ఊర్లు కాపాడి మా కథలు చెప్పి ఎన్నో రోజుల నుంచి కళా పోషకులుగా ఉండి ఎరికల పోషక దగ్గర శిష్యత్వం పొంది చాలా రోజుల నుంచి కథలు చెప్తున్నటువంటి మా దాదాపు ఎల్లన్న గారికి మొన్ననే 2 కాళ్ళు ఇరిగినాయి. అందులో సర్జరీ చేసుకుంటే కొంచెం ఇప్పుడిప్పుడే కవర్ అయ్యాడు, కొద్దిగా నిలబడగలుగుతుడు. అతనికి మీరు ఆర్థిక సాయం కావచ్చు, మీరు మీ ప్రభుత్వం నుంచి ఏమేమో అవకాశాలు ఉంటాయో మేము ప్రత్యేకంగా పర్సనల్గా వెళ్తాము. ఈ వేదిక మీద దయచేసి మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాం, మీకు సాధ్యమైనంత వరకు సాయం చేయవలసిందిగా కోరుతాము. అట్లనే మేము మీ విలువైన కార్యక్రమం 6 గ్యారంటీలు కావచ్చు, మరి మన
మంత్రి గారు పొన్నం ప్రభాకర్ సార్ వచ్చినప్పుడు కావచ్చు, ఎవరు వచ్చినా మీకు 1000 మంది కళాకారులు కానీ 2000 మంది కళాకారులు కానీ 5000 మంది కళాకారులు కానీ ఒక్కసారి మీరు ఏ పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నా మీ లెటర్ నుంచి భాషా సాంస్కృతిక శాఖకు ఒక్క లెటర్ పెడితే 5000 మందికా 500 మందికా 100 మందికా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఒక్కసారి మీకు మరి మీరు ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నా స్వాగత ర్యాలీని మా ఒగ్గు డెవలప్ కళాకారుల చేత మీ లెటర్ నుంచి నేను ఇన్ని రోజులు లెటర్ కావాలని తిరిగి అలసిపోయినందుకు మీరు 10 మందిని సాంక్షన్ చేసి మీరు లెటర్ భాషా సాంస్కృతిక శాఖకు పంపినాయని నేను చాలా సంతోషపడతా అన్న. మీ లెటర్ ద్వారా నేను ఎమ్మెల్యేగా మీరైనాక నేను ఒక్క ప్రోగ్రాం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే ఇప్పుడు మన కళాకారులందరికీ నా సొంతంగా నా ట్రస్ట్ ద్వారా ఒగ్గు కళాకారులకు 4 జోళ్ళ పంపిణీ మీ చేతుల మీదుగా, అట్లనే మా అధ్యక్షులందరికీ 25 డప్పులు నా సొంతంగా ఖర్చు పెట్టుకొని నేను కళాకారులుగా నేను కళను పోషించాలనే ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళందరికీ డప్పుల పంపిణీ డోళ్ళ పంపిణీ చేస్తున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా మీద దయచి మీరు వచ్చినందుకు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.